గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుంతకల్. టైం 5:15. నాలాంటి దరిద్రుడు అమాయకుడు ఇంత పొద్దున్న లేవడానికి కారణం ట్రైన్ ఎక్కడం. బస్సుకి వెళ్దామంటే బస్సు యాక్సిడెంట్ల వల్ల భయం అయ్యి సో ట్రైన్ చూద్దాం. ఏం చేసేది ఏమి కాదనుకో. బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మనం ప్రశాంతంగా ట్రైన్కి వెళ్ళి బతుకుతాం. సో ట్రైన్ వచ్చింది, మనం మళ్ళీ వెళ్ళాల్సిన ఎస్కోడికి రాలేదు. చాలా సేపు వచ్చేసి లేడీస్ కోచ్. లాస్ట్ మెట్రో స్టేషన్ దూరం లేదా మెట్రో స్టేషన్ నా కోసం. ఆఫ్టర్ 4 days పెద్ద పీక్ అది పడుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక టిక్ మహేంద్ర నుంచి ఒక కాల్ చేశాను. అబ్బా అనుకునే లోపల సారీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంది, మీరు బెంగళూరులో ఉంటారు, సో ఈ కాంట్ ప్రాసెస్ ఇట్ ఫర్దర్ అని చెప్పి కాల్ కట్ చేసింది. నా మాట పోయింది. అరే భయ్ నన్ను అడుగు, బెంగళూరు నుండి వస్తావా లేదా అని అడుక్కొని ఎలా కట్ చేస్తావు. అండ్ నో వాట్, కాల్ చేస్తే మళ్ళీ కాల్ బికాస్ నా కొడుకులు వస్తారు అక్కడికి కూడా. నేను ఎందుకు ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసుకోవాలని అనుకో. ఓకే ఇంటర్వ్యూ ఈ రోజే ఉంటుంది, ఓకే రేపటి ఫర్దర్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ టైం ఇంత 12:45. నేను రాగలను హైదరాబాద్ పెద్ద కష్టంగా అక్కడ నుంచి. ఓకే నేను నైట్ అంతా నిద్రపోలేదు, పొద్దు నుంచి ఏం తినలేదు, అయినా కూడా తింటదంటే సార్ తిన్నాను, బట్ అయినా కూడా అది నాకు అక్కడ ఇలా రాగలను. లేక తెలిసి వాళ్ళు కంట్రోల్ పెట్టారు. ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఓకే ప్రస్తుతం ఏం చెప్పి రెస్ట్ తీసుకోండి, ఇద్దరులేదు. మళ్ళీ 2 o'clock మీటింగ్ ఉంది వేరే ఇది కూడా. ఆహా మాట్లాడుతూ ఇంకొకరు మెసేజ్ చేశారు, ఐపీఎంలో ఏదో ఉంది అంటే. సో అక్కడికి వెళ్దాం. అయితే అది కూడా అదే మా బెంగళూరులో ఉండి మనకు వస్తే బాగుంది. ఓకే వన్ మోర్ అప్డేట్, ఐబిఎంది వచ్చింది అన్నాక దానికి అంటే పోయింది అంటారు. అప్లై చేయడానికి ఇంకా రావట్లేదు. వెళ్ళి రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్లో అప్లై చేయాలి, ఫోన్లో చేస్తుంటే రావట్లేదు. ఇంత దరిద్రం. ఓకే స్నానం చేయకుండా బాగానే ఉన్నాను. అండ్ దేర్ మై ఫ్రెండ్ సారా పలకత్ క్యూట్ లిటిల్ బాయ్ సారా. బాయ్ కదా గర్ల్. ఫోటో తీసుకోవాలి, స్నాప్ పెడతాం, మనం వచ్చిన మనం తెలియాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా రానా. గేమ్ రియాక్షన్లు చేస్తా అంటున్నారు రానా. లెవెల్ డెవిల్ దానికి ల్యాప్టాప్ ఈయనంటున్నా దొంగనా కొడుకు. సో ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ఫ్రెండ్స్ చేయండి, ఇక్కడ యూపీఐ ఐడి పెడతాను. యూపీఐ పెట్టి ఫండ్స్
ఒక జుట్టుక అనే వాళ్ళకే 30,000 వస్తుంది. వాళ్ళకి ఒక మంత్ లక్షల్లో మనం చేద్దాం, మనం ఆయమ్మ అదేదో ఉంది చూడు ఇన్స్టాగ్రామ్ ఆయమ్మ పేరు ఉంది 30 లక్షలు రా ఆమె. అవును వాళ్ళకి మంత్లీ మెంబర్షిప్ ఉంటుంది మళ్ళీ. ఆడు మా బాగా ఆడు మంటలో గబిక్కని స్కోప్ ఇట్లా పోతుంది. ఈజీ అన్నావు ఇందాక. కాన్సన్ట్రేట్. ఓకే ఓకే డూ గట్టిగా గాలి పిలుచుకో. పాస్. ఎగ్జామ్లో పాస్ అయినా ఇంత ఆనందపడవేమో. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. కిసిస్ ఎవరు? ఫెరర్ రోసెస్. ఇది ఒక్కటి నాకు ఇచ్చేసి చెప్పుతో కొడతా. రేపు ఈ డబ్బా పట్టుకుని చిన్నప్పుడు స్కూల్లో పోతాను నేను, చూసావా అట్లా పోతా. సార్ నా బర్త్డే సార్. కాదు నెత్తి కూడా అట్లా తూకున్నావు స్కూల్ పిల్లోని లాగా. అంటే నేను చిన్న పిల్లోనే కదా. పిల్లలు ముట్టిద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు. ఈరోజు కాదురా. సర్లే బ్రో. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్. రానా బర్త్డే బయటలో సెలబ్రేషన్ సిస్టమ్. పొద్దున్న ఒకడు 10:30కంతా హెబ్బాలకు పోయి ఇంటర్వ్యూ అన్నాడు. నిన్ను కాదు నేను చెప్పేది, నీదంటే ఫోన్ ఎత్తలా. అక్కడ ఒక మనిషి ఉంటాడు, ఆడు టైం 10:25. ఇంకో 5 minutesలో మా వాడు BTM నుంచి హెబ్బాలకు పోవాలి. ఆ పెద్ద మనిషి ఇంకా లోపల కూర్చున్నాడు. ఆడు స్నానం చేస్తున్నారని పొరపడుతున్నారు. కాదు ఆడు ఇంకా ముఖం కడుగుతారు. సౌండ్ కూడా వస్తాయి లోపల నుంచి. ఓకే బర్త్డే బాయ్ నేనే. అది ఎగుడుదు. బర్త్డే టు బర్త్డే బాయ్. ఓ నారే ఎవరు వస్తున్నాయి. నువ్వు గో. ఐమ్ టేకింగ్ వీడియో. యూ షుడ్ గో. నువ్వే పెద్ద పెద్ద పక్కన పెద్ద అన్నది కదా. అందరూ వచ్చి బయటికి చూడాలి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వంశీ అన్న హియర్. హాయ్. ఆల్ ఇండియా అందగాడు, బెంగళూరు అందగాడు. రానా బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. టేక్ నంబర్ 3 ఇది. రానా బర్త్డే హాల్ మంది కాదు. పెడతాం, అన్ని పెడతాం. మొన్న ఊరి నుంచి వచ్చినప్పుడు ఏమో అయింది కాదు ఫ్రెండ్స్. కాయగరి ఎక్కువ అంతే, బట్టల పైన పడలేదు. అదృష్టం బాగుంది. రానా బర్త్డే ఫ్రెండ్స్. వంశీ అని కేర్ అందగాడు, మెయిన్ అందగాడు. ఓకేనా? బర్త్డే ప్రిపరేషన్.
రాణాలు ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ರಾಘವ್ ನಗರಸ್ಥಾನ ಇಬ್ಬರು ನನ್ನ ಬ್ರದರ್ ಆದ್ರು ಬಿಗ್ ಬ್ರದರ್ ನಾನು ಹೋಗ್ತಿದ್ದಲ್ಲ ಅವರೆಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. పొద్దున హెబ్బాలు పోల్చినాడు ఇటు గాండుగాడు బెస్ట్ ఇటు నో ప్రాబ్లం. ఫ్యూచర్లో మనం ఏదో ఒకటి ఐటీ జాబ్లో కొడదాం. పోదాం. అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్.